హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే చూసారు కదా. సో అలాంటి డిజైనర్ కుర్తీని స్టిచ్ చేయబోతున్నాను. సో దానికోసం నేనైతే ఈ విధంగా 2 మీటర్స్ క్లాత్ని తీసుకున్నాను. ఓన్లీ ఈ వీడియోలో కటింగ్ వీడియో మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో దీన్ని 2 మీటర్స్ క్లాత్తోని డిజైన్ చేయబోతున్నాను. సో ఈ విధంగా 2 మీటర్స్ క్లాత్ని అయితే తీసుకున్నాను. ఈ కుర్తీకి మనకి గేర్ ఎంత అవసరం అవుతుందో అంత గేర్కి అనేది ఈ విధంగా పెట్టేసి 4 ఫోల్డింగ్స్ అనేది చేసేసుకున్నాను. సో వన్ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంచాను కదా. సో ఆ క్లాత్ అనేది మన హ్యాండ్స్కి యూజ్ అవుతుంది. సో అందుకనే గేర్ మనకి ఎంత యూజ్ అవుతుందో అంతకి మాత్రమే పెట్టి 4 ఫోల్డింగ్స్ అనేది చేసుకున్నాను అనమాట. నేనైతే 72 ఇంచెస్ తీసుకున్నాను. అంటే వన్ సైడ్ 18 ఇంచెస్ వస్తుంది. సో 18 ఇంచెస్ మెజర్ చేసుకొని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే చేసేసుకున్నాను. సో ఇలా ఎడ్జెస్ సైడ్ అనేది ఒక లైన్ అయితే డ్రా చేసేసాను కదా. ఎక్స్ట్రాగా షోల్డర్ జాయింట్ కోసం 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్క్ అయితే చేసేసుకుంటున్నాను. అదేవిధంగా మనకి యోక్ పార్ట్కి నాకైతే యోక్ పార్ట్ 14 ఇంచెస్ రెడీ అవ్వాలి. సో అందుకే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకున్నాను. మనకి ఎంత యోక్ పార్ట్ అవసరమో దానికి ఎక్స్ట్రాగా 1 ఇంచ్ అనేది ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి, జాయింట్స్ కోసం. సో ఇలా యోక్ పార్ట్ని మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన మెజర్మెంట్స్ అనేవి సెంటర్లో ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి మన బాడీ మెజర్మెంట్స్ అనేది అటువైపు నుంచి మనం మార్కింగ్ వేసుకొని రావాలి. సో 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇప్పుడు బాడీ మెజర్మెంట్ అనేది 40 ఇంచెస్ చెస్ట్ లూజు. సో దానిలో 4వ భాగం 10 ఇంచెస్ అంటే టోటల్ 12 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఎడ్జ్ సైడ్ నుంచి. సో వీడియోలో చూపించిన విధంగా సో కిందన మన నడుము లూజ్ దగ్గర కూడా 12 ఇంచెస్కి మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నాను. సో ఇది ఎక్స్ట్రా ఉంది కదా, ఈ 5 ఇంచెస్ కూడా అది ఫ్రిల్స్లో పోతుంది. సో కటింగ్ అనేది మనకు సెంటర్లో వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ లైన్ నుంచి మనం షోల్డర్ మార్కింగ్ అనేది వేసుకుంటున్నాం. సో 7 ఇంచెస్ మార్కింగ్ వేసుకున్నాను. 3 ఇంచెస్ అనేది నెక్ కోసం ఉంచుకున్నాను. ఇక చెంక డౌన్ అనేది 6 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇలా మార్కింగ్ చేసేసుకుంటున్నా. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది ఎగ్జాక్ట్గా 10 ఇంచెస్ మార్కింగ్ అయితే వేసేసుకున్నాను. సో ఇప్పుడు అలాగే చెంక రౌండ్ అనేది మెజర్ చేసుకున్నాను. కరెక్ట్గా వచ్చేసింది మనకి. సో ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ పాయింట్ అనేది ఉంది కదా. సో ఈ కుర్తీకి ఏంటంటే మనకి సెంటర్ అనేది వేరే పీస్ ఎక్స్ట్రా పీస్ అనేది వస్తుంది. దానికి మనం ఫ్రిల్స్ పెట్టుకుంటాం. సైడ్ పీసెస్కి అనేది ఫ్రిల్స్ రావు. సో అందుకోసం ఏం చేస్తాను అంటే ఈ షోల్డర్లో సగం అంటే నాకు 2.5 వీడియోలో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో చెంక దగ్గర నుంచి అంటే షోల్డర్ దగ్గర నుంచి నెక్ సైడ్ వైపు 2.5 ఇంచులు రెడీ అవ్వాలి. బట్ 1/2 ఇంచ్ అనేది జాయింట్ కోసం ఎక్స్ట్రాగా 3 ఇంచులకి మార్క్ చేసేసుకున్నాను. సో ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చే పీస్ అనేది మనకి నెక్ పోను 1.5 ఇంచ్ అనేది రెడీ అవ్వాలి. సో వీడియోలో చూపించిన విధంగా 3 ఇంచెస్కి మార్క్ చేసేసుకున్నాను. సో మీకు కానీ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేనైతే రిప్లై ఇస్తాను. సో ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా కటింగ్ అయితే చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. కటింగ్ అయితే అస్సలు అర్థం అవ్వదు మీరు వీడియోని కానీ స్కిప్ చేసినట్లయితే. సో చూసారు కదా, ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, సో అక్కడి నుంచి అనేది కటింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా వచ్చేసి. అదంతటిని మనం యోక్ పార్ట్గా తీసుకోము, ఓన్లీ అది స్ట్రైట్గా వస్తుంది. అక్కడ వచ్చే సెంటర్ పార్ట్కి ఫ్రిల్స్ వస్తాయి. ఆ ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ అంతా కూడా మనం కరెక్ట్గా మన యోక్ పార్ట్ తీసుకునేటప్పుడు అక్కడ సెంటర్ అనేది ఫ్రిల్స్ వస్తాయి. సో ఈ విధంగా కచ్చస్ అనేవి ఇచ్చేసాను. అదనేది లెవెల్గా కట్ చేసేసుకుంటాం మనం. చూసారు కదా, ఈ సైడ్ అంతా మనకి ఫ్రిల్స్ అయితే అసలు రావు.
సో ఇప్పుడైతే సెంటర్ పార్ట్ తీసుకున్నాను కదా, ఇప్పుడు సెంటర్ పార్ట్ నెక్ వచ్చే భాగం అనేది మనం కట్ చేసుకోవాలి. సో ఎక్స్ట్రా ఎంత మన ఫోల్డింగ్ సైడ్ మనకు కావాలి, బట్ ఇది ఆపోజిట్ సైడ్ మనకు షోల్డర్ మెజర్ చేసి ఉంది కాబట్టి అక్కడ మనకు షోల్డర్ ఎంత మెజర్ చేసామో అంత మనం ఫోల్డింగ్ సైడ్ నుంచి మార్కింగ్ అనేది వేసుకుంటూ రావాలి. 3 ఇంచెస్ అనేది నెక్ మార్కింగ్ చేసుకున్నాను. 1.5 ఇంచ్ రెడీ అవ్వాలి, బట్ 2 ఇంచెస్ మనం తీసుకుంటాం ఎందుకంటే జాయింట్ అనేది పెడతాం కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఆ ముందు వైపు మన ఎక్స్ట్రా ఉంచుకున్న క్లాత్ అనేది అటువైపు మనకి ఓపెన్ సైడ్ వైపు పోతుందన్నమాట. ఇప్పుడు నెక్ డీప్ అనేది మార్క్ చేసేసుకున్నాను. ఈ విధంగా నెక్ అనేది మార్కింగ్ అయితే వేసేసుకున్నాను. సో నెక్ మార్కింగ్తో కట్ చేసేసాను ఫ్రెండ్స్. ఈ విధంగా చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఈ ఎక్స్ట్రా మిగిలిన పీస్లోని హ్యాండ్స్ అనేది తీస్తున్నాను అనమాట. సో హ్యాండ్స్ అనేవి నాకు 18 ఇంచెస్ లెంత్ అనేది 17 ఇంచెస్ రెడీ అవ్వాలి. సో ఎక్స్ట్రాగా 1 ఇంచెస్ పెట్టుకొని మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. ఆల్రెడీ మీకు చాలా వీడియోలో నేను హ్యాండ్స్ అయితే ఎలా కట్ చేయాలనేది అయితే చూపించాను కదా. సో అదే విధంగా మన హ్యాండ్స్ అనేది మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకోవడమే. సో దీనికి నేను లోత్ అయితే తీసుకోవట్లేదు, ఎందుకంటే 4 కూడా ఓపెన్ సైడ్ వచ్చాయి. వాటిని క్లోజ్ చేస్తూ చిన్న మోడల్ అనేది పెడతాను. సో అది నేను స్టిచ్చింగ్ వీడియోలో అయితే మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి హ్యాండ్స్ అయితే ఈ విధంగా నేను కట్ చేసేసుకున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది మనం నెక్స్ట్ వీడియో చూద్దాం.